హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అవి ఏంటంటే మెత్తని చేగోడీలు. సో ఇప్పుడు వర్షాకాలం కదండి, చల్లగా ఉంది వాతావరణం, బయట వర్షం పడుతుంది. సో అందరికీ కూడా చక్కగా స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ మెత్తని చేగొడియాలు చేసుకోండి. ఇది మా శ్రీకాకుళం స్పెషల్ అన్నమాట. అయితే ఈ మెత్తని చేగొడియాలు చాలా విధాలుగా చేసుకుంటారండి. దాంట్లో నేనైతే గోధుమ నూకతో చేస్తాను. ఎలా చేస్తారో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా మా శ్రీకాకుళం స్పెషల్ మెత్తని చేగొడియాలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కుతున్నప్పుడే దాంట్లోకి మనం కొంచెం, మీకు జీలకర్ర ఫ్లేవర్ ఇష్టమైతే జీలకర్ర వేసుకోండి, లేదా వాము వేసుకున్నా మంచిదండి. వాము వేసుకుంటే డైజెషన్ కూడా చాలా మంచిది. సో జీలకర్ర వేసినా డైజెషన్కి మంచిదే అండి. సో వాము కానీ జీలకర్ర కానీ వేసుకోండి. తర్వాత నువ్వులు వేసుకోండి కొంచెం. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. అయితే ఇక్కడ కారం బదులు మీరు పచ్చిమిర్చి కొంచెం దంచుకొని వేసుకున్నా ఓకే అండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే వాటర్ వేశారో అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పు వేసుకోండి. ఇప్పుడు వాటర్ బాగా మరగనివ్వాలండి. అంటే పెసరపప్పు కొంచెం ఉడకాలన్నమాట, ఎక్కువ ఉడకవసరం లేదు. కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది, తొందరగా మెత్తగా కూడా అయిపోతుంది. అయితే ఇప్పుడు దీంట్లోకి మీరు వేసే నువ్వులు ఈ స్టేజ్లో వేసినా, లేదా మీరు చేగొడియాలని రోల్ చేసేటప్పుడు వేసుకున్నా ఓకే అండి. అది మీరు తినే ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే, అంటే మీకు వామ్ ఫ్లేవర్ నచ్చితే వామ్ వేసుకోండి, లేదంటే జీలకర్ర వేసుకోండి. సో ఇలా అది వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లోకి మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ వేశారో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ గోధుమ నూక వేసుకోవాలండి. అయితే ఇక్కడ ఏంటంటే 1 గ్లాస్ నూకకి 2 గ్లాసులు వాటర్ అనమాట. సో ఏదైనా సరే మనకి ఆ మెజర్మెంటే సరిపోతుందండి. మీరు కప్పు తీసుకున్నా అంతే, 1 కప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఉండలు కట్టకుండా చక్కగా మొత్తం ఉడికేటట్టు కలుపుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అది ఉప్మాలా రెడీ అవ్వాలన్నమాట. సో వాటర్ కరెక్ట్గా వేసుకుంటే లూజ్గా కాకుండా చక్కగా అది ముద్దలా అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం చేగొడియాలు చేసుకోవాలి కాబట్టి లూజ్గా అయితే మనకి రావు. అందుకని సో ఇక్కడ ఇలా ముద్దగా అయ్యేటట్టు చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మనకు వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఇక్కడ ఏంటంటే గోధుమ నూక అనేది మనకి దించిన తర్వాత కూడా మూత పెట్టి వదిలేస్తే ఆ వేడికే మొత్తం మెత్తగా అయిపోతుందండి నూక. సో మనకి పెసరపప్పు కూడా వేసాం, పెసరపప్పు కూడా తొందరగానే మెత్తగా అయిపోతుంది కాబట్టి. సో చూసారు కదా, ఇలా ముద్దగా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టి పక్కన తీసి పెట్టేయండి. సో అలా పెట్టడం వల్ల మొత్తం కూడా నూకంతా కూడా మెత్తగా అయిపోతుందండి. అది చల్లగా అయినంత వరకు పెట్టేయాలన్నమాట. అంటే గోరువెచ్చగా, మరీ చల్లగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు దానిపైన మూత పెట్టి పక్కన తీసి పెట్టేయాలి. అప్పుడే మనకి చేగొడియాలు చేసేటప్పుడు స్మూత్గా చక్కగా వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఇలా మూత పెట్టి పక్కన తీసి పెట్టేయాలి. తర్వాత అది కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం హ్యాండ్కి ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఆ ముద్దలను అంతటినీ కూడా, ఇప్పుడు సాఫ్ట్గా లేదు కదా, అది కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి. సాఫ్ట్గా చిన్న చిన్న ముద్దలు తీసుకొని సాఫ్ట్గా చేసుకుంటే మనకి చేగొడియాలు అనేవి నీట్గా వస్తాయన్నమాట. సో సాఫ్ట్గా అంటే నున్నగా వస్తాయి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ని బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని దానిపైన దానికి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం ఇలా వాటిని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని చేగొడియాలుగా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒకే ఈవెన్గా వచ్చేటట్టు, అంటే మరి ఒక సైడ్ సన్నగా ఒక సైడ్ లావుగా కాకుండా ఈవెన్గా వచ్చేటట్టు చేసుకొని అన్నీ కూడా ఇలా చేగొడియాలని రెడీ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. సో అవి మరీ ఆరిపోకూడదండి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే, ఇవి చేసేలోగా స్టవ్ పై నూనె పెట్టేసి సిమ్లో పెట్టేయండి. అవి వేడెక్కుతుంది. అప్పుడు మనం తొందరగా తీసి వేసేయచ్చు అనమాట. సో చూసారు కదా, నేనైతే అలానే చేశాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ చేగొడియాలని వాటిలో వేసుకోవాలి. సో మరి కానీ బాగా ఆరిపోతే అవి వీడిపోతాయి అన్నమాట. అందుకని ఈలోగా ఇవి చేస్తున్నప్పుడే స్టవ్ పైన ఎలా పెట్టేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తాయి. సో నాకైతే ఇక్కడ ఒక్కటే వీడిందండి, అన్నింటిలో ఒక్కటి వీడింది. సో మొత్తం ఇలా చేసుకుంటే చూసారు కదా, ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. మరీ వేడి ఆయిల్లో వేసేస్తే పైన మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది. అలా కాకుండా మనం గులాబ్ జాములు ఎలా చేసుకుంటామో అలా కొంచెం ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లోకి అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కానీ కుక్ చేసుకుంటే బాగా అవి ఫ్రై అయిపోతాయండి. తినడానికైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపడా వేసుకోండి. మీరు స్టార్టింగ్లో వాటర్లో ఉప్పు సరిపోతుందో లేదో కొంచెం చూసుకోండి, తర్వాత నూక వేయండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.